హలో రైతు సోదరులారా, వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్. ఎడారి, ఎటు చూసినా ప్రాణం లేని ఇసుక సముద్రం, ఎండిపోయిన బీటలు వారిన నేల, భయంకరమైన వేడి గాల్పులు. కాని ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో ఒక అసాధ్యమైన అద్భుతాన్ని చూడబోతున్నాం. కేవలం ఇసుకను పచ్చని ప్రాణంగా మార్చే ఒక అదృశ్య శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. మరణించిన ఇసుక ఎలా సజీవంగా మారుతుందో, ఆ శాస్త్రీయ మ్యాజికేంటో ఇప్పుడు చూద్దాం. కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మజీవి, ఏళ్ల తరుబడి ఒక్క పచ్చగడ్డి పోచ కూడా మొలవని భయంకరమైన ఎడారిని కేవలం 10 నెలల్లోనే పచ్చని ఒయాసిస్గా మార్చగలదా? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది కదూ, కానీ ఇది నిజం. ఆ 10 నెలల కాలచక్రంలో అసలు ఏం జరుగుతుందో, ఆ అసాధ్యం ఎలా సుసాధ్యమవుతుందో ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకుందాం. వాతావరణం మార్పులు, వేగంగా విస్తరిస్తున్న ఎడారులు, క్రమంగా క్షీణిస్తున్న వ్యవసాయ భూములు. ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద ముప్పు ఇదే. భూమిపై పచ్చదనం నెమ్మదిగా కనుమరుగవుతోంది. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో మానవాళి ఆహార భద్రతకు రాబోతున్న అతిపెద్ద సవాలు. పగుళ్లువారిన మట్టిని చేతుల్లోకి తీసుకుంటే అది ఇసకలా జారిపోతున్నప్పుడు కలిగే బాధ, ఈ మాటల వెనుక ఉన్న నిస్సహాయత మాటల్లో చెప్పలేనిది. మన కళ్లముందే ఎంతో సారవంతమైన భూమి ప్రాణం కోల్పోతోంది. సరిగ్గా ఇలాంటి చీకటి సమయంలోనే మానవాళికి ఒక కొత్త ఆశకిరణం అవసరమైంది. ఇప్పుడు ఆ సూక్ష్మ అద్భుతం గురించి, ఆ అదృశ్య ఇంజనీర్ల గురించి తెలుసుకుందాం. చైనాలోని షాపోటౌ ఎడారి పరిశోధనా కేంద్రంలో జరుగుతున్న ఒక అద్భుతమైన ప్రయోగమిది. సయనోబాక్టీరియా, ఇవే ఈ కథలో అసలైన హీరోలు. ఇవి సాధారణ బ్యాక్టీరియా కాదు, కిరణజన్య సంయోగక్రియ చేయగలవు. పైగా ఒక్క చుక్క నీరు లేకపోయినా ఎడారిలో మండుతున్న ఎండలను సైతం తట్టుకొని ప్రాణాలను నిలుపుకోగల అసాధారణ శక్తి వీటికుంది. ఎడారి ఇసుకలో సైతం బతికే అత్యంత మొండి సూక్ష్మజీవులు ఇవి. అసలు ఈ అదృశ్య ఇంజనీర్లు ఇసుక లోపల ఎలా పనిచేస్తాయో గమనిద్దాం. ముందుగా ఈ బ్యాక్టీరియా ఎడారి ఇసుకలోకి చేరుతుంది. వాతావరణంలో ఉండే ఒక చిన్న తేమ బిందువు తగలగానే అవి గాఢనిద్రలోంచి మేల్కొంటాయి. వెంటనే ఒక చక్కెర ఆధారిత జిగట పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఆ సహజసిద్ధమైన గ్లూ గాలికెగిరిపోయే ఇసుకరేణువులను ఒకదానికొకటి బలంగా అతికిస్తుంది. మైక్రోస్కోప్ కింద చూస్తే ఇదొక అద్భుతమైన నిర్మాణ ప్రక్రియ. మట్టి సజీవంగా మారే ప్రక్రియను, ఆ జీవ కవచం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ బయోలాజికల్ సాయిల్ క్రస్ అనే భావన చాలా కీలకమైంది. సూక్ష్మజీవుల వల్ల ఒకదానికొకటి బలంగా అంటుకున్న మట్టి కణాలతో ఏర్పడే సజీవ పొరలనే ఇవి అంటారు. ఇది నేలపైన ఏర్పడే ఒక నల్లటి లేదా ఆకుపచ్చని కవచం. ప్రాణంలేని భూమికి రక్షణగా నిల్చే ఒక సజీవ కవచంగా ఇది పనిచేస్తుంది. ఈ జీవకవచం చేసే మ్యాజికేంటో గమనిస్తే, ఇది ఇసుక గాలికి ఎగిరిపోకుండా ఆపుతుంది. పడిన ప్రతి నీటిబొట్టును ఆవిరైపోకుండా బంధిస్తుంది. మొక్కలు పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అన్నిటికీ మించి ఎడారిలో సహజమైన నేల ఏర్పడే ప్రక్రియను విపరీతంగా వేగవంతం చేస్తుంది. ఈ 4 అంశాలే పర్యావరణ పునరుద్ధరణకు మూలస్తంభాలు. 10, కేవలం 10. ఈ మొత్తం ఆవిష్కరణలో అత్యంత ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన సంఖ్య ఇదే. ప్రకృతి తనంతట తానుగా ఇసుకను సారవంతమైన మట్టిగా మార్చడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అదొక సుదీర్ఘమైన ప్రక్రియ. కాని ఈ సైనోబాక్టీరియా సహాయంతో ఆ 100 ఏళ్ల ప్రక్రియను కేవలం 10 నెలల్లోనే సాధిస్తున్నారు. ఏళ్ల తరబడి జరిగే పనిని కేవలం కొన్ని నెలల్లోకి కుదిరించడం నిజంగా ఒక అసాధారణమైన శాస్త్రీయ అద్భుతం. మరి ఈ 10 నెలల పరివర్తనలో సాధించిన ఆ శాస్త్రీయ విజయమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఇసుకలో ఎటువంటి రసాయన మార్పులు జరిగాయో విశ్లేషిద్దాం. 3. భూమి ఆరోగ్యం ఎంతలా మెరుగుపడిందో చెప్పడానికి ఇదొక అతిపెద్ద కొలమానం. ఆ పునరుద్ధరించబడిన నేలలోని సేంద్రియ కార్బన్ స్థాయిలు ఏకంగా 3 రెట్లు పెరిగాయని పరిశోధకులు కనుగొన్నారు. అంటే అదికపై ఒట్టి ఇసుక కాదు, అది ప్రాణాన్ని పోషించగల సేంద్రియ పదార్థంతో నిండిన ఆరోగ్యవంతమైన మట్టిగా మారిపోయింది. ఇక ఈ సంఖ్యను గమనించండి, 15. కార్బన్ పెరుగుదలే ఆశ్చర్యం అనుకుంటే ఈ నంబర్ మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఆ నేలలో నత్రజని అంటే నైట్రోజన్ స్థాయిలు ఏకంగా 15 రెట్లు పెరిగాయి. వ్యవసాయం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ నైట్రోజన్ ప్రాముఖ్యత తెలుస్తోంది. ఈ పోషకాల వృద్ధి వల్ల బీడుగా ఉన్న ఇసుక నేలలో నాచు, గడ్డి, చిన్న చిన్న పొదలు పుట్టుకొచ్చి పచ్చదనం విస్ఫోటనంలా వ్యాపిస్తుంది.
ఒక మృత కళేబరానికి తిరిగి ప్రాణం పోయడమంటే బహుశా ఇదేనేమో. ఒకప్పుడు ఎడారిని పచ్చగా మార్చాలంటే వేలాది చెట్లు నాటాలి, కోట్ల లీటర్ల నీరు పోయాలి, విపరీతమైన ఖర్చు చేయాలి. అదొక నిరంతర పోరాటం. కాని ఈ సైనోబాక్టీరియా పద్ధతి చాలా చవకైనది, అతి తక్కువ నీటిని వాడుకుంటుంది, పైగా అత్యంత సుస్థిరమైనది. ఇక్కడ మనం ప్రకృతితో పోరాడటం లేదు, ప్రకృతికే సహకరిస్తున్నాం. భవిష్యత్తులో వ్యవసాయం కేవలం రసాయన ఎరువుల మీద ఆధారపడకపోవచ్చు. ప్రయోగశాలల్లో తయారు చేసిన ఈ కృత్రిమ సూక్ష్మజీవులు చనిపోయిన భూములకు తిరిగి ప్రాణం పోస్తాయి. ఈ కోడ్ రాబోయే భవిష్యత్తు వ్యవసాయానికి, మట్టిని కాపాడుకునే మన ప్రయత్నాలకు ఒక అద్భుతమైన మార్గదర్శి. ఇప్పుడు మన భారతీయ రైతుల కొత్త ఆశ గురించి మాట్లాడుకుందాం. షాపోటౌన్ నుంచి రాయలసీమ వరకు ఈ సాంకేతికత మనకు ఎలా ఉపయోగపడుతుందో గమనిద్దాం. ఒక్కసారి ఊహించుకుందాం, వర్షాభావంతో తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న మన రాయలసీమ కరువు భూముల్లో, లేదా సాగుకు పనికిరాకుండా క్షీణిస్తున్న తెలంగాణ బీడుభూముల్లో ఈ బయోటెక్నాలజీని ప్రయోగిస్తే నీటి కొరతతో అప్పులపాలవుతున్న ఎంతోమంది రైతులకు మళ్లీ ఆ నేలలో పచ్చదనం చూసే భరోసాని ఈ అదృశ్య ప్రాణులు ఇవ్వగలవు. ఈ భవిష్యత్ దార్శనికతను లోతుగా విశ్లేషిస్తే, కరువును తట్టుకునేలా ల్యాబ్లలో వృద్ధి చేసిన ఈ సూక్ష్మజీవులు మన ప్రాంతీయ భూముల క్షీణతను పూర్తిగా వెనక్కి మళ్లించగలవు, వ్యవసాయాధారిత కుటుంబాలకు జీవనోపాధిని కాపాడటమే కాకుండా రాబోయే తరాలకు దీర్ఘకాలిక ఆహార భద్రతను నిర్ధారిస్తాయి. చనిపోయిన మట్టి మళ్లీ పచ్చటి మాగాణిగా మారే గొప్ప ఆశ ఇది. రాబోయే కాలంలో రైతులకు అత్యంత విలువైన వనరు నీరు కాకపోవచ్చు, భూమికి ప్రాణం పోసే ఈ అదృశ్య సూక్ష్మజీవులే వ్యవసాయానికి అత్యంత కీలకం కావచ్చు. ఇది కరువు పరిస్థితుల్లో వ్యవసాయ మనుగడను సమూలంగా మార్చే ఒక అతిపెద్ద ఆలోచన. ఎడారిని ఒయాసిస్గా మార్చిన ఈ అద్భుతమైన పరిశోధన చివరికి ఒకే ఒక్క ముఖ్యమైన ప్రశ్నను మిగుల్స్తోంది. పర్యావరణాన్ని రక్షించే ఈ విప్లవాత్మక బయోటెక్నాలజీ కరువుతో పోరాడుతున్న మన భారతదేశపు బీడు భూములకు ఎప్పుడు చేరుతుంది? ఈ అదృశ్య శక్తి మన భూములను తిరిగి పచ్చగా మార్చే ఆ రోజుకోసం మనం ఎంతకాలం వెచ్చిచూడాలి? ఈ లోతైన విశ్లేషణ మన వ్యవసాయ భవిష్యత్తుపై కొత్త ఆశలను రేపుతుందని ఆశిద్దాం. ఇది నిజంగా భవిష్యత్ తరాలకు ప్రకృతి ఇచ్చిన వరం.